మీరు కూడా ఇలాంటి ఖాళీ కొబ్బరి చిప్పలని పడేస్తున్నారా? అయితే ఇకపై భద్రంగా దాచుకోండి. ఎందుకంటే వీటిని ఉపయోగించి చాలా చక్కగా ధూపం వేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను. అందుకోసం కొబ్బరి గిన్నెలన్నింటినీ స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత గడ్డ సాంబ్రాణి కూడా తీసుకోవాలి. ఈ కొబ్బరి గిన్నెలను ఉపయోగించి ఇప్పుడు ధూపం ఎలా వేసుకోవాలో చూపిస్తారండి. దీనికోసం అస్సలు తడి లేకుండా చక్కగా ఎండిపోయిన కొబ్బరి చిప్పనైతే తీసుకోవాలి. దీన్ని డైరెక్ట్గా ఇలా పొయ్యి మీదైనా పెట్టుకోవచ్చు. లేదంటే ఇలాంటి పుల్కాల ప్యాన్ ఉంటుంది కదా, దీని మీదైనా పెట్టుకోవచ్చు. నా దగ్గర అయితే ఇది ఉంది కాబట్టి దీని మీద పెడుతున్నాను. తర్వాత దీన్ని స్టవ్ వెలిగించుకొని మంట మీద అయితే కాల్చుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న ముక్కలు కూడా ఉంటే వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. అసలు ఏది పడేయక్కర్లేదు. వీటిని కూడా ఇందులో వేసేస్తున్నాను. తర్వాత చక్కగా 2 నిమిషాల్లో ఇలా మండిపోయి మొత్తం కాలిపోతుంది. తర్వాత మీరు ఎందులో ధూపం వేసుకుంటారో అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి స్లోగా. ఈ టైంలో కాస్త జాగ్రత్తగా ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత వీటిని చూడండి ఎంత మంచిగా నిప్పులైనాయో కదా. ఇలా మంచిగా చాలా మంచిగా నిప్పులు అయితే వస్తాయి. ఈ నిప్పులు చాలాసేపు కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ నిప్పులను ఉపయోగించి ధూపం ఎలా వేసుకోవాలో చూపిస్తారండి. ఇక్కడ గడ్డ సాంబ్రాణి తీసుకుంటున్నాను. మనకి ఎన్ని ధూప్ స్టిక్స్ ఉన్నా కూడా ఇలాంటి గడ్డ సాంబ్రాణి చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ బొగ్గులు నిప్పులు లేవు కదా అని చాలా మంది అయితే అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ ఇలా టెంకాయ చిప్పలను ఉపయోగించి ఇలా కనుక సాంబ్రాణి ధూపం వేసుకుంటే గడ్డ సాంబ్రాణితోటి మంచిగా అయితే ధూపం వేసుకోవచ్చు. చూడండి ఎంత మంచిగా ధూపం వస్తుందో కదా. చాలా చక్కగా వస్తుంది. నిప్పులు కూడా చాలా బాగా వస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇకపై కెమికల్స్ కలిపిన ధూపం దిన్నెలను ఉపయోగించడం మానేసి ఇలా చక్కగా ఎకో ఫ్రెండ్లీ ధూపం అయితే వేసేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.